తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కవిత లేఖకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ అంతర్గత రాజకీయ సంక్షోభం అయ్యుండొచ్చు అన్నారు. కవిత దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని రోజుల నుంచి కవిత చేస్తున్న ప్రకటనల ప్రతిరూపమే లేఖలోని అంశాలని అన్నారు. బీఆర్ఎస్ లో రాజకీయ కలకలం రేగుతున్నట్టుగా కనబడుతున్నది. కవిత గారు రాసినట్టుగా ప్రచారం జరుగుతున్న లేఖ వాళ్ళ పార్టీ అంతర్గత అంశమైనప్పటికీ కూడా అది కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అని చెప్పినట్టుగా బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడడం అనేది హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఫేక్ న్యూస్ను, లేఖలను ఇతర పార్టీలకు సంబంధించిన అంశాల విషయంలో కల్పించుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చేయదు. ఒకటి. రెండవది, వారు ప్రస్తావిస్తున్నట్టుగా ప్రచారం అవుతున్న అంశాలన్నీ సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈరోజు అది పెద్ద బ్రేకింగ్ ఇష్యూ అయింది. ఆ అంశాల్లో వారు గతంలో చేసిన వివిధ వేదికల మీద చేసిన ప్రకటనలకు ప్రతిరూపంగానే మనకు కనబడుతున్నది. ఒకవైపు రెండవ నాయకుడు లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వం వంశంలో బీఆర్ఎస్ కొంత తడబడుతున్నది. కొడుకున అల్లున్న అనే దాని దగ్గరనే తడబడుతున్న క్రమంలో తన అస్తిత్వం అనేది, రాజకీయ అస్తిత్వం అనేది ప్రశ్నార్థకం అవ్వడమా, లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కవిత గారు చూసుకోవడమా అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో